Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the chapter 3 trigonometric functions formulas. Cos 2x యొక్క ఫార్ములా 4 టైప్స్లో ఉంది. 1 2 3 4. మనం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సింప్లిఫై చేసేటప్పుడు ఏది తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందో అవి తీసుకొని మనం సింప్లిఫై చేయాలి. కాస్ 2x అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. మనం ఇంతకుముందు ఒక ఫార్ములాని చూసాం. ఏంటి? ఇంట్రడక్షన్ 2లో పార్ట్ 2లో చూసాం. కాస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, ఆల్వేస్ 1 అని నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏమైంది? కాస్ 2x అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. కాస్ 2x అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. అదేవిధంగా ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఈ వాల్యూ 1. మళ్ళీ కాస్ 2x అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని కూడా మనం రాసుకుంటాం అన్నమాట సింప్లిఫై చేసేటప్పుడు. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ 2x మీన్స్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇది కాస్తో సైన్తో మనకి కావాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఓన్లీ క్లాస్లో కావాలంటే ఇది సైన్లో కావాలి, మనం సైన్లో సాల్వ్ చేయొచ్చు అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇవి మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ యూజ్ చేయాలి అని. సో మనం నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఇదన్నమాట ఫార్ములా, సైన్ 2x యొక్క ఫార్ములా. నెక్స్ట్ sin 2x ఫార్ములా 2 sin x cos x. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. sin 2x అంటే sin x cos x 2 ఇంటూ అదేవిధంగా టాన్తో 2 tan x బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ cos 2xలో చూసారంటే డినామినేటర్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ sin 2x అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. అంటే ఈ 2 డినామినేటర్స్ కామన్గా ఉంది. ఓన్లీ మనం న్యూమరేటర్ ఒకటే డిఫరెంట్గా ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కాస్ 2x అంటే 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్. సైన్ 2x అంటే 2 టాన్ ఎక్స్ రావాలి న్యూమరేటర్లో. అదేవిధంగా టాన్ 2x మీన్స్ 2 టాన్ ఎక్స్ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ సేమ్ చూడండి, టాన్ 2xకి కూడా సేమ్ ఉంది. 2 టాన్ ఎక్స్ బై ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇక్కడ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఒకటే ఉంటుంది. ఈ ప్లస్ మైనస్ కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే కరెక్ట్గా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. టాన్ 2x ఈక్వల్స్ టు 2 టాన్ ఎక్స్ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఇది 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్. అదేవిధంగా సైన్ 3x యొక్క ఫార్ములా వచ్చి 3 sin x 4 sin క్యూబ్ ఎక్స్. ఇక్కడ ఏమైంది? ఈ 3 అనేది ఒకసారి 3 sin x వచ్చింది, మళ్ళీ సైన్కి క్యూబ్ అయింది, సైన్ క్యూబ్ ఎక్స్ వచ్చింది. 4 sin క్యూబ్ ఎక్స్. కాస్ 3x అదేవిధంగా సైన్కి సేమ్ 2 టర్మ్స్ వచ్చినా కూడా సైనే వచ్చింది. కాస్లో కూడా కాస్ 3x చూసారంటే కాస్ ఒకటే యూజ్ అవుతుంది. ఓన్లీ 4 కాస్ క్యూబ్. ఇది ఇక్కడ క్యూబ్కి మైనస్ వచ్చింది, ఇక్కడ ఈ కాస్ టర్మ్కి ఒకటే మైనస్ వచ్చింది. ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. 4 కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ 3 కాస్ ఎక్స్. అదేవిధంగా టాన్ 3x 3 టాన్ ఎక్స్ మైనస్ టాన్ క్యూబ్ ఎక్స్ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్.
ఇది ప్రాబ్లమ్స్‌లో సాల్వ్ చేసేటప్పుడు మనం కరెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటూ ప్రాబ్లమ్స్ గనుక సాల్వ్ చేస్తే మనకి గుర్తుండిపోతాయి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చేద్దాం ప్రాబ్లమ్స్‌ని. కాస్ ఎక్స్, కాస్ వై. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై యొక్క ఫార్ములా మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 2 కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 కాస్ ఎక్స్ మైనస్ వై బై 2 అంటే కాస్ ఎక్స్ని కాస్ వైని ప్లస్ చేస్తే మనకి కాసే వస్తుంది. సో కాస్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఎక్స్ మైనస్ వై బై 2 2 ఇంటూ అదేవిధంగా కాస్ ఎక్స్ మైనస్ కాస్ వై మైనస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ సైన్ వస్తుంది. ఇందులో సైన్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2 కానీ ఇక్కడ -2 వస్తుంది. ఇది చిన్న చిన్న పాయింట్స్ని మనం గుర్తు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. -2 సైన్ ఎక్స్ ప్లస్ వై బై 2 సైన్ ఎక్స్ మైనస్ వై బై 2. అదేవిధంగా సైన్ ఎక్స్ సైన్ వై అంటే ఆపోజిట్స్గా సైన్ వస్తుంది, కాస్ వస్తుంది. సైన్ ఎక్స్ మైనస్ వై అంటే కాస్కి ఎక్స్ టర్మ్ వస్తుంది, మళ్ళీ సైన్ వస్తుంది, మైనస్ టర్మ్. ఒకసారి ప్లస్ టర్మ్ కాస్కి వస్తుంది, ఒకసారి మైనస్ వస్తుంది. ఇక్కడ సైన్కి ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఓన్లీ మైనస్ వచ్చేది దేనికి? కాస్ ఎక్స్ మైనస్ కాస్ వైకి ఒకటే మైనస్ వస్తుంది, మిగిలినవన్నీ పాజిటివ్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్లో చూద్దాం. 2 కాస్ ఎక్స్ కాస్ వై. కాస్ ఎక్స్ కాస్ వై యొక్క ఫార్ములా కాస్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ మైనస్ వై. కాస్ ఎక్స్ ప్లస్ వై ఇదే ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. 2 కాస్ ఎక్స్ వై అనుకుంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్ బై 2 వచ్చింది. ఇక్కడ మాత్రం ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ వై కాస్ ఎక్స్ మైనస్ వై. అదేవిధంగా -2 సైన్ ఎక్స్ సైన్ వై అంటే కాస్ ఎక్స్ ప్లస్ వై మైనస్, సో మైనస్ కాస్కి. సైన్ అనగానే మనకి సైన్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇవి రెండు వస్తాయి, సైన్ ఎక్స్ వస్తుంది, సైన్ వై. అదేవిధంగా మైనస్ అనగానే ఇక్కడ ఎక్స్ కాస్ ఎక్స్కి వస్తుంది, వై ఇలా వస్తుంది. 2 ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ వై. మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్స్ లాగా సైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్ వై అలా అనిపిస్తే మనం దీన్ని సైన్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వైగా ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తాం. అదేవిధంగా కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు ఉంటే సైన్ ఎక్స్ ప్లస్ వై సైన్ ఎక్స్ మైనస్ వైని యూస్ చేస్తాం అన్నమాట. ఈ ఫార్ములాస్ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రూవ్ దట్ సైన్ స్క్వేర్ 6x మైనస్ సైన్ స్క్వేర్ 4x ఈక్వల్ టు సైన్ 2x సైన్ 10x అని మనల్ని ప్రూవ్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చూసామంటే సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ వై అంటే ఈ ఫార్ములాలోనే ఉందా, సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ వై. ఎక్స్ అంటే 6x వై అంటే 4x. సో మనం దీన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసామంటే మనకి ఇది ఆన్సర్ వస్తుంది అనమాట. మనం ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏమిటి, ఫస్ట్ మనం ఏం ఫార్ములా యూజ్ చేసుకోవాలో అది రైట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై. సైన్ ఎక్స్ మైనస్ వై. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు ఇది సైన్ ఎక్స్ అనుకుందాం, ఇది సైన్ వై అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేస్తే సైన్ ఎక్స్ ప్లస్ వై అంటే 6x ప్లస్ 4y 4x. అదేవిధంగా సైన్ 6x మైనస్ 4x. ఇప్పుడు చూడండి, ఇది సైన్ 10x 6 ప్లస్ 4 10x. అదేవిధంగా సైన్ 6 మైనస్ 4
2x. అదేనా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఈజీగా వచ్చేసింది. సో మనం ఏ టైంలో మనం ఏ ఫార్ములా యూస్ చేసుకోవాలో అది మనం గుర్తుపెట్టుకొని యూస్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇంకో ప్రాబ్లమ్ని ఎగ్జాంపుల్గా చేద్దాం. ఇక్కడ చూడండి, cos స్క్వేర్ ఎక్స్ మైనస్ cos స్క్వేర్ వై. మనం ఇప్పుడే చూసాం cos స్క్వేర్ ఎక్స్ మరియు cos స్క్వేర్ వై యొక్క ఫార్ములా ఏమని, cos స్క్వేర్ ఏ cos స్క్వేర్ ఎక్స్ మైనస్ cos స్క్వేర్ వై ఈక్వల్స్ టు ఈ ఫార్ములా cos స్క్వేర్ ఎక్స్ మైనస్ cos స్క్వేర్ వై. ఇక్కడ చూడండి sin x ప్లస్ వై, కానీ ఇక్కడ sin y మైనస్ ఎక్స్. ఏమి ఇక్కడ sin y మైనస్ ఎక్స్. సో ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. sin x ప్లస్ వై sin y మైనస్ ఎక్స్, sin x ప్లస్ వై sin x ప్లస్ వై sin y మైనస్ ఎక్స్. ఇక్కడ ఇది y మైనస్ ఎక్స్ ఉంది. ఇది ఈ పాయింట్ని మనం గుర్తు చేసుకుంటూ సాల్వ్ చేసుకుందాం. సో cos స్క్వేర్ 2x అంటే ఇక్కడ ఇది x, ఇది y. సో దీంతో ఎక్స్పాండ్ చేద్దాం. sin x మీన్స్ 2x ప్లస్ 6x. అదేవిధంగా sin y అంటే 6x మైనస్ 2x అంతే. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటాం, sin 6 ప్లస్ 2 8x sin 6 మైనస్ 4 6 మైనస్ 2 4x అంతే. మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది ఇంతే. ఇంత సింపుల్గా ఫార్ములా యూస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో మనం ఈరోజు ఈ ఫార్ములాస్ని నేర్చుకున్నాం అన్నమాట. సో బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకుందాం. ఎక్సర్సైజ్లో సాల్వ్ చేస్తే ఇంకా మనకి ఈ ఫార్ములాస్ అన్నీ బాగా గుర్తుండిపోతాయి. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. You want to download this notes, you can download it from description. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.